ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం అండి. ఏంటిది అనుకుంటున్నారా? మజ్జిగ పులుసు అండి. మా స్టైల్ మజ్జిగ పులుసు ఇది. ఒకసారి ఎలా చేస్తానో చూపించేస్తాను. బెండకాయ, సొరకాయ, వంకాయ, క్యారెట్ ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటాం. అంటే మజ్జిగలో ముక్కలు ఉడకవు కాబట్టి నీళ్ళల్లో ఉడకబెట్టేసుకొని పక్కనేమో మజ్జిగ చిలికేసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూను శనగపిండి కలిపేసుకొని నీళ్ళల్లో ఈ మజ్జిగలో కలిపేసి దాన్ని తీసుకెళ్ళి సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి మజ్జిగని. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇక్కడ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. రెండు ఒకేసారి అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము దాంట్లోకి పచ్చి కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, బాగా అల్లం ముక్క మిక్సీ పట్టేసుకొని దాంట్లోనే ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా గుజ్జులాగా పేస్ట్ చేసేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ముక్కలు ఉడుకుతున్నాయి కదండి, దాంట్లోనే కలిపేసి అవి మొత్తం ఉడికిన తర్వాత ఈలోపు మనం తిరగమాత పెట్టేసుకుందాం. ముక్కలు ఉడికిపోయినాయి కదా, అప్పుడు తిరగమాత గింజలు నూనె వేసేసి తిరగమాత గింజలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఒక స్పూను ఇంగువ వేసేసి, ఇంగువ బాగుంటుందండి మజ్జిగ పులుసులోకి. ఇంగువ ఒక్క నిమిషం మెంతిపిండి వేసేసి కరివేపాకు రెబ్బ వేసేసి తిరగమాతను తీసుకొచ్చి బాగా వేగిన తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ముక్కల్లో వేసేసి ఈలోపు మజ్జిగ కూడా సిమ్లో పెట్టి ఉడుకుతున్నాయి కదండి, ఇంకా అయిపోవచ్చింది. అందుకని ఆ మజ్జిగ కూడా తీసుకొచ్చేసి ఈ ముక్కల్లో కలిపేసేసి మొత్తం తినేయడమే, అయిపోయిందండి. ఉప్పు రుచి చూసి ఉప్పు చాలకపోతే కొంచెం కలుపుకోవచ్చు. దీంట్లో ఇంకా ఎండుకారం వేయక్కర్లేదు. వేసుకునే వాళ్ళు ఇష్టం ఉంటే కొంచెం ఎండుకారం కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని తినేయడమేనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం